హాయ్ ఎవరివన్, ఇది వచ్చేసి ఒంగోలు మార్కెట్లో అనమాట. మార్కెట్ దగ్గర చివరికి ఉంటుంది. ఇది వచ్చేసి స్వర్ణ బైక్స్ అనమాట. సో ఎలక్ట్రికల్ బైక్ కోసం వెళ్ళాము. సో ఇది వచ్చేసి 41,000 రూపాయలు పడింది. 41,000 వచ్చేసి 25 రేంజ్ అనమాట. 40 to 45 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. 4 hours ఛార్జింగ్ పెట్టాలి, 4 to 6 hours. సో ఛార్జింగ్ అయితే ఒక పర్సన్కి అయితే బాగానే ఉంటుంది, తల్లి పిల్లోడికి అన్నట్టు. సో మా మిస్సెస్ కోసం పిల్లోడికి స్కూల్ నుంచి తీసుకుపోను అని కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి మాకు 13 to 14 days దాకా పడింది ఈ బండి మాకు రావడానికంటే. వీళ్ళకి అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పిస్తారనమాట. సో వారం అన్నారు కానీ 14 రోజులు 15 రోజులు పడింది అనమాట. అక్కడ నుంచే కొరియర్ వస్తుందంట వాళ్ళకి, హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి తెప్పిస్తారంట. సో వచ్చాక ఇంక ఇవన్నీ సపరేట్గా వస్తాయి పార్ట్స్. బ్యాటరీలు ముందే వచ్చాయి, ఇంక బండి తర్వాత వచ్చింది. ఇంక ఆ రోజు మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం, మా ముందే అంతా బిగిచ్చారనమాట. ఏం లేదు, ఆ బ్యాటరీ చిన్నదే, ఆ బ్యాటరీ పెట్టేసి వైరింగ్ కనెక్షన్ ఇచ్చేస్తాడు, ఇంకంతే, ఆడేం లేదు బండికి. సో అది వచ్చేసి బ్యాటరీ పెద్ద బాక్స్ ఇస్తాడు కింద ప్లాస్టిక్ దానికి. సో దాంట్లో బ్యాటరీ పెట్టేసి ఇంకా వైరింగ్ జాయింట్ చేసేసి మొత్తం అటాచ్ చేసేసి బ్యాటరీ అటు ఇటు కదలకుండా అట్టపెట్టలో పెట్టేసాడు అనమాట. సో ఇది వచ్చేసి బ్యాటరీ చూడండి, చిన్నదే బ్యాటరీ. ఇది వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉంది కదా, బ్యాటరీ బరువు ఉంది బాగా. సో అంతే అనమాట. సో అంతా వైరింగ్ చాలా జాగ్రత్తగా కనెక్షన్ ఇచ్చుకొని వేసాడు, లేకపోతే మళ్ళీ ఏదైనా వైరింగ్ తడిసిన షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకోవాలి. అదంతా బ్యాటరీ కనెక్షన్ ఇప్పించుకొని ఆ తర్వాత బ్యాటరీ గ్యాప్ లేకుండా మొత్తం దాన్ని ఫిల్ చేసేసి ఏదోటి అట్ట ముక్కలు అటు ఇటు కదలకుండా పెట్టేశాడు ఆయన. ఇంకా ఆ తర్వాత సీట్ అనేది ఒక్కటే వస్తుంది ముందు, వెనక సీట్ ఏమి రాదనమాట. సో అట్లా ఓపెన్గా ఇచ్చేసాడు ఫ్లాట్గా. దానికి మనం సీట్ వేయించుకోవచ్చు, లేదా ఏదైనా బాక్స్ పెట్టేసుకోవడం, లేకపోతే అది మన ఇష్టం అనమాట. మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైనా, అది మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అనమాట. బండిని ఇంకా మిర్రర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట మనం వచ్చేసి. సో నేను వచ్చేసి సీటు పెట్టించాను అనమాట. ఒకసారి అడిగితే మామూలు బెడ్ టైపు స్పాంజ్ చేసేస్తాను, 800 అడిగారు. అక్కడ కోటీస్ సెంటర్ దగ్గర, బాపూజీ కాంప్లెక్స్ దగ్గర, కోటీస్ దగ్గర అడిగారు. సో నేను ఇంకోసారి ఆడ వెంకటేశ్వర కాలనీ దగ్గరకి వెళ్ళే దగ్గర, సిగ్నల్ దగ్గర, గుంటూరు రోడ్ సిగ్నల్ దగ్గర ఆటో సీట్ చేసే దగ్గర వెళ్ళాను. అక్కడ 200 తీసుకున్నాడు. సో సీట్ మామూలు స్పాంజ్ ఇది అనమాట, అది వైట్ది. అది వేసేసి ఇంకా సీట్ కవర్ అతనే గుట్టేసి 2 చెక్క హోల్స్ వేసి నట్లు పెట్టించాడు. నేను ఇంకో దగ్గర మళ్ళీ గుంటూరు రోడ్లో ఇస్మాయిల్ రెస్టారెంట్ ఎదురుగా ఆ హోల్స్ వేయించి 50 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు 2 హోల్స్ వేసి పెట్టారు. సో దానికి నేను ఇంకా ఫిట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాను అనమాట. సో పెద్ద సీట్ అనేది హైట్గా వేయించాను, బాగుంది అనమాట, ఇబ్బంది లేదు బండి. ఇప్పుడైతే బాగుంది, ఇంకా సూపర్గా. కాకపోతే వెనక రాడ్ అన్నీ పెట్టించాలి, నిదానంగా అన్నీ ఒక్కటి చేయిస్తాను అనమాట. ఇప్పుడే కదా తీసుకుంది, ఇంకా టైం ఉంది, అన్నీ నిదానంగా చేయిస్తాను. మైలేజ్ అయితే పర్లేదు, నేను కూడా టెస్ట్ చేశాను, నా సర్వీసులకు వెళ్ళిరాను అక్కడిక్కడికి చేశాను అనమాట. బాగుంది బండి వచ్చేసి. లోకల్లో అయితే పనికి వస్తుంది, లాంగ్ కంటే కష్టం, కానీ లోకల్లో తిరగచ్చు, వెయిట్ ఇబ్బంది లేదనమాట. మెయిన్ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది, లేడీస్కి ఇంట్లో వరకు అనమాట. బయటికి అయితే లాంగ్ అయితే పనికిరాదు, ఓన్లీ ఇంట్లో లోకల్ టౌన్లో వరకు అయితే పనికి వస్తుంది. ఇది 20 కిలోమీటర్ల లోపు అన్నట్లు. ఎక్కువ దూరం అంటే మళ్ళీ వెయిట్ మీద కష్టం అనమాట, లాగదు. సో వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ 6 hours దాకా పెట్టుకుంటే బాగుంటుంది, హీట్ అవ్వదు, ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది అనమాట. ఛార్జ్ ఫుల్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఛార్జింగ్ ఎక్కేటప్పుడు రెడ్ లైట్ వెలుగుద్ది అనమాట. సో అంతకుమించి ఏముండదు, బాగుంది బండి అయితే. దానికి ఒక చిన్న లైట్ ఇచ్చాడు, హార్న్ ఒకటి ఇచ్చాడు, జస్ట్ తాళం తిప్పి ఇంకా వెళ్ళిపోవడం, అంతే, ఏం లేదు. ఎక్సలేటర్ ఇస్తే తాళం తిప్పి వెళ్ళిపోవడం, ఇంకా అంతకుమించి ఏముండదు అక్కడ.